చూద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. Hope you are all doing good by God's grace. దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని తలంచున్నాను. Thank you for all your prayers for all of us here. మా అందరి కొరకు, ఇక్కడ ఉన్న వారందరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీకు వందనాలు. So for our today's meditation, let us read few verses before we meditate about this woman. ఒక స్త్రీ నిమిత్తం మనము ధ్యానించే ముందు కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. Exodus chapter 2. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 to 4. మొదటి 4 వచనాలు. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మ పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏం సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. Similarly, we will also read Numbers. సంఖ్యాకాండంలో 26, 26, 59, 59 వచనాన్ని కూడా చదువుకున్నాం. 26, 59 వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. One last other reference, Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 11, 11వ అధ్యాయము 23, verse 23. 23 వచనం. హెబ్రీ 11:23. హెబ్రీ 11:23 వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. So here we all know the name of Moses. మోషే యొక్క పేరు మనందరికీ తెలుసు. He was a man who was chosen by God to do great things. అయితే ఆయన దేవుని చేత గొప్ప కార్యాలు చేయటానికి ఏర్పరచబడిన వ్యక్తి. God helped him deliver Israelites from slavery from Egypt. ఐగుప్తులో బానిసలుగా ఉంటున్న ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు తనని ఏర్పరచుకున్నాడు. And he had the privilege to speak to God face to face, and he did many other great things through God. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. అనేకమైన గొప్ప కార్యాలు తన ద్వారా దేవుడు జరిగించాడు. If you remember, a couple of years ago, we meditated about Moses and some lessons we can learn from his life. అయితే మీకు గుర్తుందో లేదో, కొన్ని మాసాల క్రితం మనము తనను గురించి మనం ధ్యానించుకున్నాము. So, but now today we will not meditate about that great man of God Moses, but another person who is related to him. అయితే ఇప్పుడు మోషే గురించి ధ్యానించుకోనట్లేదు, కానీ ఇంకొక వ్యక్తిని విషయమే మనం ధ్యానించుకుందాం. We are all living in some kind of buildings. మనం ఏదో ఒక భవనాల్లో నివాసం చేస్తున్నాము. And all of our houses, they are almost every house is strong. అయితే మన ఇళ్ళన్నీ కూడా బలంగానే కట్టబడ్డాయి.
And we understand that it is built strong because we know there was a good foundation. ఎందుకంటే మన ఇళ్ళకి మంచి పునాదులు ఉన్నాయి కాబట్టి గట్టిగా ఉన్నాయని చెప్పుకోగలుగుతాం, నిర్భయంగా పండుకుంటాం. Similarly, it is same with us as well. అయితే మన విషయంలో కూడా అది సత్యం. If in a person we see a great character, that means they had a great foundation of character that was built at home. ఒక వ్యక్తిలో మంచి గుణగణాలు ఉన్నాయంటే ఆ వ్యక్తి గుణగణాలకు వచ్చిన పునాది సరిగ్గా ఉంది కాబట్టి ఆ ఇంటికి ఘనత వస్తుంది. That was the same case with Moses. మోషే విషయంలో కూడా మంచి గుణగణాలు కలిగిన వ్యక్తిగా పునాది కలిగిన వాడుగా ఉన్నాడు. The good foundation in his life was laid by his mother. తన తల్లి ద్వారా తన జీవితంలో ఆ గుణగణాలకు వచ్చిన పునాది వేయబడింది. Her name was Jochebed or Jochebed. తల్లి పేరు మోషే తల్లి పేరు యోకెబెద్. This name we only see twice in the whole Bible. మొత్తం బైబిల్ అంతట్లో బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 2 సార్లు మాత్రమే యోకెబెద్ పేరు రాయబడి ఉంది. But her influence we can see all over the Bible. అయితే తన యొక్క ప్రభావము బైబిల్ అంతట్లో కూడా కనబడుతుంది. As we just read in Numbers chapter 26 verse 59, she was mother of Aaron, the first high priest of Israel. అయితే సంఖ్యాకాండం 26:59లో చదువుకున్న ప్రకారము యోకెబెదు ప్రధాన యాజకుడైన అహరోనుకు కూడా తల్లిగా ఉంది. She was the mother of Miriam, a prophetess who was also a poet and singer in Israel. మిరియాము కూడా తల్లిగా ఉంది ఎందుకంటే ఆమె ప్రవక్త్రి, తర్వాత పాట పద్యాలు కూడా రాసేదిగా ఉంది, పాటలు పద్యాలు. And we also know that Aaron was Moses' brother, older than Moses, and Miriam was probably around 10 years older than Moses. అయితే వీరిద్దరూ కూడా అహరోను మిరియాము మోషే కంటే కూడా పెద్దవారు. మిరియాము దాదాపు 10 సంవత్సరాలు పెద్దది. But we have been studying about the characters, women characters from the Bible, and we also know in the Bible the meaning of a person's name can tell us something significant of their character. అయితే వారి గుణగణాల విషయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు వారి గుణగణాలు మనకి తెలియజేస్తాయి. Here we see Jochebed's name means honor or glory of God. యోకెబెద్ అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ లేకపోతే ఘనత అని అర్థం. And she certainly honored God with her life and with her faith. అయితే తన విశ్వాసమును బట్టి తన యొక్క జీవితాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ వచ్చింది యోకెబెద్. Her name shows us how God used her to save the child who would eventually become the man that God would use to deliver people from Egyptian bondage. తాను మోషేను కని 3 నెలలు పెంచి తర్వాత కూడా పెంచి ఏ విధంగా తన గొప్ప వ్యక్తిగా ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు వాడుకునే రీతిగా పెంచిందో మనకు తెలుస్తుంది. So she was a great woman from whom we can learn so much. అయితే అనేక విషయాలు తన ద్వారా నేర్చుకోవటానికి యోకెబెద్ ఎంత గొప్ప వ్యక్తి. But today we will see only few of the lessons which we can learn from her. అయితే తన జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. We will read again Exodus chapter 2 verse 1. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. And also chapter 6 verse 20. తర్వాత 6వ అధ్యాయము నిర్గమకాండం 20వ వచనం 6:20 కూడా చదువుకున్నాము. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెతును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను.
So here we can see that she was a woman of faith. ఆమె యోకెబెదు విశ్వాస సంబంధమైన స్త్రీ. So from the first verse, we can understand that she belonged to the tribe Levi. అయితే లేవి గోత్రికురాలు ఆమె. And she married a Levite named Amram. అమ్రామ్ అనే లేవీయుడిని పెళ్లి చేసుకుంది. Here we see she married a right person that was chosen by God. దేవుని చేత ఏర్పరచబడిన సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. How can we say that? ఏ రీతిగా మనం చెప్పగలుగుతాం? We read in Hebrews chapter 11 verse 23. హెబ్రీ 11:23లో చదువుకున్నాం. That the parents hid the boy for 3 months. అయితే 3 మాసాలు తన కుమారుని మోషేని దాచిపెట్టారు. Both the parents were involved in that. అయితే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ పని చేశారు. So that means both of them were exercising their faith together. ఇద్దరు కూడా వారి విశ్వాసాన్ని వారు చూపిస్తున్నారు. In many families these days we do not see that spiritual unity. ఈ దినాల్లో భార్యాభర్తల మధ్యలో అటువంటి ఆత్మ సంబంధమైన ఐక్యతను చూడలేం. So many young believers these days, they take hasty decisions to get married. అయితే వివాహం చేసుకోవడానికి యవనస్తులు తొందరపాటుతో చేసుకుంటారు, సరైన వ్యక్తుల్ని చేసుకోరు. They go out by attraction, but they don't depend upon God, or they don't take the right decisions. పై రూపాన్ని చూసి ఆకర్షణలకు గురై చేసుకుంటారు, సరైన నిర్ణయాలు చేయరు. But later they realize that they have made a mistake. తర్వాత తెలుసుకుంటారు, తప్పు చేసాం, పొరపాటైంది. But what all the youngsters or we have to understand is God's plans cannot be accomplished through us if we married a person who is not in God's will. దేవుని చిత్తంలో లేని వ్యక్తిని మనం చేసుకుంటే దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చలేం. We also can see that this Jochebed had a spiritual vision that other mothers did not have at that time. ఆ దినాల్లో పెళ్లి చేసుకున్న తల్లుల్లో గ్రహింపులేని రీతిగా కాకుండా తాను గ్రహింపుతోనే చేసుకుంది పెళ్లి. 3 times we can see in Bible that she saw the child was goodly or fair. అయితే 3 సార్లు మోషే సుందరుడు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. Especially in Exodus chapter 2 verse 2, if we see, she saw him that he was a goodly child. ఇక్కడ నిర్గమకాండం 2:2లో మనం చూస్తాము, ఆమె తన కుమారుడు మోషే సుందరుడుగా ఉండటం చూస్తుంది. So it is very likely that Jochebed realized that this child was not like other 2 children she had. అయితే ఇంకా మిగిలిన 2 పిల్లల వలె తాను లేడు, ఈయన ప్రత్యేకమైన బిడ్డగా ఉన్నాడని గుర్తించింది. So she had faith that little Moses could be used for God to deliver Israel from the Egyptian slavery. అయితే తనకి విశ్వాసం కూడా ఉంది, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని తన ద్వారా విడిపిస్తాడనే నమ్మకం కూడా తనకు కలిగింది. God says that it was by faith she hid the child, not fearing the wrath of King Pharaoh. అయితే ఇక్కడ రాయబడింది, విశ్వాసమును బట్టి తన కుమారుడు మోషేని దాచిపెట్టింది 3 మాసాలు, ఫరో యొక్క ఆగ్రహానికి కూడా భయపడలేదు. So faith means to fully depend upon God. విశ్వాసం అనగా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం. Hiding the child, placing the child in a basket and leaving on the banks of the river and sending his sister Miriam to keep watch were all done by faith. అయితే విశ్వాసం ద్వారా సమస్తం జరిగించింది. 3 నెలలు దాచిపెట్టిన తర్వాత జమ్మిపెట్టులో నైలు నదిలో విడిచిపెట్టింది. తన కుమార్తె మిరియామును కూడా పంపి చూడమని చెప్పింది. She trusted God even when it looked it was hopeless. అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ కూడా ఆ రీతిగా జరిగిస్తూ వచ్చింది.
As she created the basket, she had faith enough to actually put her son in the basket and then place that whole basket in the water. అయితే విశ్వాసంతో ఆ బొట్టల్లో పెట్టి విశ్వాసంతోనే దాన్ని నీళ్ళలోకి పెట్టమని పంపించింది. She might not have known the outcome, అయితే ఏం జరుగుతుందో అనే విషయం తనకి తెలియలేదు. but she trusted God with her son's life. అయితే తన కుమారుని విషయంలో తన దేవుని నమ్ముకుంది. What if we were in her place? అయితే మనము తన స్థానంలో ఉంటే ఏం చేసేవారు? I would have worried and I would have had all anxiety attacks and heart attacks. అయితే నేనైతే చాలా తొందరపడి గుండె నొప్పి కూడా తెచ్చుకుందును. What he would eat, how he would survive, what if he cries in the basket, so many worries. అయితే ఎన్నో దుఃఖాలు వచ్చేవి. అందుకనే మనల్ని పెట్టలేదు ఆ స్థానంలో. So much anxiety, yeah, we would have done something for our lives than taking care of the baby. అయితే విశ్వాసంతో ఆ బిడ్డ విషయంలో జాగ్రత్త వహించే బదులు తొందరపాటు సరిపోతుంది మనకి. అందుకనే దేవునికి కార్యాలు చేయలేం. But she hoped and believed that God will do something extraordinary. అయితే ఉన్నతమైన రీతిగా తన్ని దేవుడు కార్యాలు జరిగిస్తాడని తాను విశ్వసించింది. So this is where we fall short. అయితే ఈ విషయాల్లో మనం కొదవ కలిగి ఉంటాం. In many of our lives we go through many circumstances, many situations where we try to take everything into our hands. ప్రతిదీ కూడా మన చేతుల్లోనే తీసుకుని మనం దాన్ని సరిగా చేసే వారంగా ఉండం. We pray, we say that we are depending on God, but when the circumstance comes, we totally cannot depend upon God. అయితే పరిస్థితులు ఏ రీతిగా వచ్చినప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడం. We do not expect God to do something unusual. అయితే దేవుడు ప్రత్యేకమైన రీతిగా దేవుని కార్యం జరిగించాలని దేవుని వైపు చూడం. In times of trouble, all we know is to feel depressed and cry. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎంతో దుఃఖించి బాధపడి ఏడుస్తూ ఉంటాం. Let us learn to trust on God and not worry and cry. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దుఃఖించకుండా మన సొంత తలంపులను పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలి. As women of God, we must be very strong. దేవుని బిడ్డలంగా మనం అందరం కూడా స్త్రీలుగా చాలా బలంగా గట్టిగా ఉండాలి. God rewarded her faith by allowing her to raise her son through his nursing years. అయితే దేవుడు తన విశ్వాసానికి ప్రతిఫలంగా తాను నైలు నదిలో విడిచిపెట్టిన కుమారుని తిరిగి తన యొద్దకే దేవుడు పంపించి తన ద్వారానే పోషించి పెంచి పెద్ద చేశాడు. How much peace and joy she must have had. అయితే దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఎంత సంతోషం ఎంత ఆనందం తనకు కలిగి ఉండొచ్చు. She may have even been allowed to see Moses as he was growing up. అయితే మోషే కూడా పెరుగుతుండగా తాను ఎంతో ఆనందంగా చూస్తూ వచ్చింది. How different it would have been if she would have tried to manipulate the outcome. అయితే దాన్ని వేరుగా చేస్తుంటే ఏ విధంగా అయ్యేదో మనం చెప్పలేం. She may not have been able to enjoy this gift. ఏ పొరపాటు చేసినప్పటికీ కూడా ఈ రీతిగా ఉండేది కాదు. Maybe King Pharaoh was ordered to kill all the young kids that time, so maybe he would have died. అయితే చిన్న పిల్లలందరినీ కూడా మగ పిల్లల్ని చంపించాడు ఫరో కాబట్టి ఈయన కూడా చనిపోయి ఉండేవాడు. But God used her faith in the life of his people. అయితే తన ప్రజలను విమోచించడానికి తనని సజీవుడిగా ఉంచి కాపాడాడు. God had plans for Moses to lead his people. అయితే దేవుడు మోషేని వాడుకోవటానికి తన ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి సంకల్పించాడు. This plan was possible because Jochebed was faithful and trusted God with her son's life. ఎందుకంటే తన కుమారుని విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచి ఆధారపడి చేసింది. We must learn to exercise faith as Jochebed.
యోకెబెదు వలె మనం కూడా విశ్వాసం కలిగి ఉండి క్రియలు చేయాలి. And secondly, we can learn that she obeyed God rather than man. అయితే తాను దేవునికి మనుషుల కంటే కూడా దేవునికి విధేయత చూపించింది. In Hebrews chapter 11, which we read, verse 23, tells that Jochebed had faith because she was not afraid of the king's order. ఎందుకంటే ఫరో యొక్క ఆగ్రహానికి భయపడలేదు, తన విశ్వాసమును బట్టి ఆ రీతిగా చేసింది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. They were not afraid of the king's orders. అయితే రాజు యొక్క ఆజ్ఞలకు భయపడలేదు. By faith they hid Moses for those 3 months. విశ్వాసమును బట్టి 3 మాసాలు ఆ బిడ్డను దాచిపెట్టారు. Just imagine how much faith they must have had. ఎటువంటి విశ్వాసం వారు కలిగి ఉన్నారో చూడొచ్చు. First 3 months, babies, usually cry. Either they want some milk or anything. It's very difficult to hide that, that other people are not able to hear his voice. అయితే ఎందుకంటే ఎక్కడ ఏడ్చినా ఇతర పక్కవారు కానీ ఎవరైనా కానీ విని చెప్పొచ్చు, రాజుకి చెప్పొచ్చు. But she took care of him so well that nobody knew till 3 months. అయితే ఎంత శ్రద్ధ వహించిందంటే జాగ్రత్తగా ఆ బిడ్డ శబ్దం లేకుండా ఎవరికి తెలియకుండా 3 మాసాలు పెంచింది. She had lot of faith. Because of that faith, she not only risked Moses' life but also her whole family. అయితే తన కుమారుని రక్షించడం కాకుండా తన కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడుకుంది. She was risking the whole family there. అక్కడ కుటుంబం అంత విషయంలో కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. But Jochebed knew that the king's orders were wrong. అయితే యోకెబెతు రాజాజ్ఞను పక్కన పెట్టింది. So she obeyed God's law rather than king's law. అయితే రాజు యొక్క ఆజ్ఞ కంటే కూడా దేవుని యొక్క ఆజ్ఞను తాను లక్ష్య పెట్టింది. This reminds me of the apostles in the New Testament, when the religious authorities gave them strict orders to no longer, teach about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీరు బోధించకూడదని యాజకులు ప్రధానులు పేతురుకి వారికి చెప్పినప్పుడు వారు ఆ మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. Acts chapter 5 verse 29. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలును, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. We ought to obey God rather than men. మేము మనుషులకు కాదు దేవునికే లోబడవలెను కదా. Jochebed trusted God with her child by first trusting the Lord herself. అయితే యోకెబెదు మొట్టమొదటిగా దేవునికి భయపడింది, రాజుకు కాకుండా. She had faith in God. దేవుని మీద నమ్మకం ఉంది. She saw something special in her child. తన యొక్క కుమారుల్లో ప్రత్యేకతను చూసింది. And she obeyed God rather than the king. రాజు కంటే కూడా తన దేవుణ్ణి నమ్మింది. In our lives, how are we going to obey God rather than man? అయితే మన జీవితంలో మనుషుల కంటే కూడా దేవుణ్ణి ఎంతగా మనం దేవునికి విధేయత చూపిస్తున్నాం. We have to know what God has told us to do. అయితే దేవుడు మనకి ఏం చేయమని చెప్పాడో అది ధైర్యంగా విశ్వాసంతో దేవుని సాయంతో చేయాలి. We cannot obey God's word if we do not know what God's word is saying. దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాకపోతే మనం దేవుని మాటలను నెరవేర్చలేం. I think it is important to see that when Satan tempted Lord Jesus, he answered the temptation with scriptures.
అయితే ఎప్పుడైతే సాతానుడు యేసుక్రీస్తు ప్రభువును శోధించాడో, లేఖనాలను ఆధారం చేసుకుని సాతాన్ని ఎదిరించాడు. How much scripture have we hidden in our hearts? అయితే దేవుని వాక్యాన్ని ఎంతగా మన హృదయంలో మనం భద్రపరుచుకుని దాన్ని వినియోగిస్తున్నాం. How diligent are we to read and study God's word? దేవుని వాక్యాన్ని చదవటానికి ఎంత జాగ్రత్త వహిస్తున్నాము. If we are going to obey God, we must know that God has said in all his word, we have to stay close to God. అయితే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని విశ్వాసంతో దేవునికి చాలా సమీపంగా ఉండాలి. We have to worship and pray daily. అనుదినము కూడా దేవుని ఆరాధించాలి, దేవునికి ప్రార్థన కూడా చేయాలి. In our daily life, it should become a regular activity. అయితే ఇది మన అనుదిన జీవితంలో అది ఒక భాగం కావాలి. Paul tells in Thessalonians, pray without ceasing. అయితే మొదటి దశలోనికాయలు 5:17 పౌలు చెప్తాడు, ఎడతెగక ప్రార్థించుడి అని. We are not supposed to trust in our own faith. అయితే మనల్ని మనం నమ్ముకోకూడదు. Lord Jesus has given us the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మను వరంగా దేవుడు మనకిచ్చాడు. So we cannot go into any kind of battles all alone. అయితే మనం ఒంటరిగా పోరాటానికి వెళ్ళకూడదు. The Holy Spirit strengthened the apostles as they stood before the powerful men against them. అయితే వారికి విరోధంగా లోకాధికారులు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వారు జయించారు, వారిని ఎదిరించారు. If we see in Luke chapter 12 verse 12, we will not read it, but Jesus taught the disciples they were not alone. అది ఇక్కడ లూకా 12:12 మనం చూడొచ్చు, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు చెప్పారు, మీరు ఒంటరిగా లేరు అని. God has sent his people out in the world to be his witness to the gospel of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు సువార్తకు సాక్షులుగా ఉండటానికి లోకంలోనికి వారిని పంపించారు. He knows the battle we are sent to fight. అయితే ఏ యుద్ధాలు, ఏ పోరాటాలు మనం చేయాలో అవి యేసు ప్రభువుకి తెలుసు. So God by his word and spirit is drawing us to obedience to him. అయితే తనకి విధేయులు అవటానికి దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడు. So it should be all of us desire to obey God, in any kind of situation. ఏ పరిస్థితిలో అయినప్పటికీ కూడా దేవునికి మనం విధేయులుగా ఉండాలి. So he has a special purpose for each one of us. మనందరి విషయంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. So for that reason we are supposed to obey God rather than man. మా కారణాన్ని బట్టి మనుషుల కంటే కూడా దేవునికి విధేయత చూపించాలి ఎక్కువగా. And lastly, we see that she was a co-laborer with God. అయితే దేవునితో సహపని దాసురాలుగా ఉంది. We all know the story on how she was given the opportunity by God to nurse Moses. అయితే మోషేని పెంచడానికి దేవుడు తనకు ఆ బాధ్యత ఇచ్చాడు. We just heard that he was actually to be killed because that was the king's order. ఎందుకంటే రాజు యొక్క ఆజ్ఞ కాబట్టి తప్పకుండా చిన్న వయసు పిల్లవాడైన మోషే చంపబడాలి. But God could do the impossible things. అయితే దేవుడు అసాధ్యమైనది సాధ్యపరిచాడు. When God honored her faith and saved Moses' life, God gave her the great privilege of preparing him for the future ministry. దేవుడు యోగ్యత యొక్క విశ్వాసమును కనపరిచి మోషేని కాపాడి ఇశ్రాయేలు ప్రజలందరినీ విమోచించడానికి తను సాధనంగా వాడుకున్నాడు. That is what we call becoming a co-laborer with God. దాన్నే మనము దేవునితో సహపనివారుగా ఉండుట అని సంబోధిస్తాం. She is the one who taught Moses about the difference between Egyptians and Israelites. ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి మధ్య ఉన్న వ్యత్యాసము ఏంటో తానే దానికి చెప్పింది. Later in the chapters when we read in Exodus, we see that we read about Moses that he went out to his brethren. అయితే ఇక్కడ తర్వాత 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు,
మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరులను చూడటానికి బయటికి వెళ్ళినట్టుగా చూస్తాం. Yeah, without her telling him, how would he know that, Israelites are his brothers? సో ఆమె చెప్పకపోతే ఆయనకి ఇశ్రాయేలు తన జాతి వారని ఎలా తెలుస్తుంది? Though he grew up like Pharaoh's daughter's son, he knew where he belonged. అయితే ఫరో యొక్క కుమారుడిగా ఉన్నప్పటికీ, దత్తపుత్రుడిగా ఉన్నప్పటికీ నేను ఇశ్రాయేలుని ఐగుప్తు కాదని తాను తెలుసుకున్నాడు. His mother would have told him everything. అయితే తన తల్లి తనకు అన్ని విషయాలు కూడా చెప్పింది. After that, many incidents happened in the life of Moses. మోషే జీవితంలో తర్వాత అనేక విషయాలు జరిగాయి. It took a long time for everything to be done. అయితే అన్ని కార్యాలు జరిగించడానికి చాలా సమయం పట్టింది. But Jochebed had laid a strong foundation in the life of Moses. మోషే జీవితంలో చాలా గట్టి పునాది వేసింది యోకెబెదు. He learned faith through his mother. తల్లి ద్వారా విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. Though he had to be in the wilderness for 40 years before God could use him, he still had the strong foundation of his mother's teaching and training. అయితే ఆ తల్లి చిన్న వయసులో తనకు నేర్పించిన విషయాలను బట్టి 40 సంవత్సరాల అరణ్యములో కూడా అవే గుణగణాలు కలిగి ఉన్నాడు. So though it took long time span, he still had that patience and had faith with what his mother taught him. జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా చిన్న వయసులో తల్లి చెప్పిన దాన్ని బట్టి దాన్ని అవలంబిస్తూ వచ్చాడు. When we learn as kids, we never forget. అయితే మనం కూడా చిన్న వయసులో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకుంటే ఎప్పుడు మర్చిపోం. So all mothers, all of us, and especially those who are engaged in children's ministry, we have to remember that whatever we are teaching to our children now, it is that we are preparing them for their future. అయితే ఇప్పుడు మన పిల్లలకి మనం ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నామో వారిని భవిష్యత్తులో మోషేని సిద్ధపరిచినట్టుగా సిద్ధపరుస్తున్నాం. So we have to prepare them with a great responsibility for them to work in the God's vineyard. దేవుని యొక్క తోటలో పనిచేయటానికి వారిని సిద్ధపరిచే బాధ్యత మన మీద ఉంది. Yeah, God is looking for co-laborers in his service. అయితే తన యొక్క సేవలో తనతో పాటు పనిచేసే వారిని కోరుకుంటున్నాడు. We have so many examples in the Bible. బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. Hannah was one of them. హన్నా కూడా ఒకరిలో ఆమె కూడా ఉంది. She was also a co-laborer with God. దేవుని సహ పని దాసురాలు. God was planning to bring back the glory in the midst of Israel. ఇశ్రాయేల్ మధ్యలో దేవుని మహిమ తీసుకురావాలని అనుకుంది. He worked through 4 different individuals. అయితే 4 వ్యక్తులతో కలిసి పనిచేసింది. Hannah, Samuel, David, and Solomon. హన్నా, దావీదు, సొలొమోను. And also సమూయేలు. But after all the events happened, finally we all know that glory of God came in the midst of Israel. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని యొక్క మహిమ ఇశ్రాయేల్ మధ్యలోకి వచ్చింది. God is not in hurry. దేవుడు తొందరపాటు లేదు. But he needs whom he could depend on. అయితే ఎవరు తన మీద ఆధారపడతారో అటువంటి వ్యక్తుల్ని తాను కోరుకుంటాడు. God needs people of dedicated lives. అయితే తనకి సంపూర్ణంగా లోపరుచుకునే వారిని కోరుకుంటాడు. People who are dedicated to the plan of God. దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆ ప్రకారం లోపరుచుకునే వారిని కోరుకుంటాడు. We have to train our children for the ministry. పరిచర్య నిమిత్తము దేవుని వెంబడించడానికి మన పిల్లల్ని కూడా సిద్ధపరచాలి. These days, the future days, when we look at, they are going to be very tough and terrible. అయితే ఈ దినాలు కానీ రానున్న దినాలు చాలా కఠినంగా ఉన్నాయి. పిల్లల్ని సిద్ధపరచడం చాలా కష్టతరమైన పని.
Yeah, it is very, very difficult. And especially these days, children are no more like our generations where there is obedience. ముందున్న మన తరాల వల్లే లేదు ఈ దినాల్లో. పిల్లలు చాలా కఠినంగా ఉంటున్నారు. So we have to teach them. It is our responsibility as mothers. అయితే దేవుని వాక్యాన్ని వారికి ఈ వయసు నుంచి మనం నేర్పించి పెంచాలి. To prepare them, we have to prepare ourselves first. అయితే మొట్టమొదటిగా మనం సిద్ధపడి వారిని కూడా మనం సిద్ధపరచాలి. So the strong foundation Moses needed to accomplish the work of God was laid by his mother Jochebed. అయితే ఈ యొక్క మోషే యొక్క జీవితంలో తన తల్లి యోకెబెతు పునాది వేసింది. But God used her faith and and established Moses' work. అయితే తన యొక్క విశ్వాసాన్ని కనపరిచి దేవుడు మోషేని స్థిరపరిచాడు. So let us all examine ourselves and have faith like her in every circumstance, that we might depend on God and obey him rather than man. అయితే మనుషుల కంటే కూడా పరిస్థితులకు భయపడే దానికంటే కూడా దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచి మనం క్రియలు చేద్దాం. And also let us prepare for the future, for the ministry of the Heavenly Father, like preparing our children. మనం సిద్ధపడుతూ మన పిల్లల్ని కూడా పరలోకపు తండ్రి యొక్క సేవ నిమిత్తము సిద్ధపడదాం. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో యోకెబెతు యొక్క జీవితాన్ని మోషే ఏ రీతిగా సిద్ధపరిచిందో, రాజాజ్ఞకి ఏ రీతిగా భయపడలేదో, దేవునికి భయపడి లోబడి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిందే ఆ రీతిగా చేసింది. కాబట్టి దేవుడు కూడా తనకు అనుగుణంగా కార్యాలు జరిగించి అద్భుతాలు జరిగించి ఆ చిన్న పిల్లవాడిని కాపాడండి. ఆ విధంగా సిద్ధపరిచి నా విధానాన్ని బట్టి నీకు వందనాలు. మేమందరం కూడా తల్లిదండ్రులు అమ్రాము యోకెబెతు వలె ఉండాలని, మోషేను దైవ సంకల్పం కొరకు సిద్ధపరిచిన రీతిగా మా పిల్లల్ని కూడా పెంచాలని ఈ విధంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. వందనాలు. అందరూ ఆ రీతిగా చేయగలగటానికి కృపనివ్వండి. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పే మాటలకి, దేవుని వాక్యానికి లోబడి క్రమశిక్షణ కలిగి ఉండటానికి సాయం చేయండి. ప్రభు యొక్క దేవుని వాక్యంలో వారిని శిక్షణ చేయగలగటానికి కృపనివ్వండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయండి. మిగతా సమయాన్ని దీవించండి. ప్రవీణ కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించు. కుటుంబాన్ని అంతటినీ దీవించు. వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.